వచ్చి పట్టుకో. మీద ఇట్లాంటి స్పెక్యులేషన్ చేసి ముందే ఇతను చెప్పడం ఏంటే ఆ మరదలో అయినా అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మర్డర్ కేసు సంబంధించి ఈ ప్రెస్ మీట్. రిమ్స్ పరిధిలో జరిగిన మర్డర్, ఇంకొక ఒంటిమిట్ట పరిధిలో కూడా జరిగిన మర్డరే, అండ్ ఇంకొక అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ కేసు చాలా బాధాకరం, ఎందుకంటే ఈ అన్ని క్రైమ్ చేసింది ఒక ఫ్యామిలీ మెంబర్. 3rd తారీఖున దిస్ మంత్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక యంగ్ గర్ల్ నేమ్డ్ హరిక డెడ్ బాడీ రిమ్స్ తీసుకువచ్చారు. బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి, ఇక్కడ నియర్ నెక్ అన్ని లిగేచర్ మార్క్స్ ఉన్నాయి, తల మీద ఇంజురీస్ ఉన్నాయి. సో వీ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ మర్డర్ ఓన్లీ బిగినింగ్ నుంచి. వెంటనే మనమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సస్పిషన్ వచ్చింది ఆ అమ్మ, ఎవరైతే చనిపోయింది అమ్మ హరిక వాళ్ళ తండ్రి మీద. మనం ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పిషన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఆ తండ్రి, అతని పేరు చేవితివండ్ల బాబు, ఈ బాబుని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇతను సొంత కూతురుని ఎందుకు చంపేశాడు? ఈ యంగ్ గర్ల్ ఇక్కడ రాజంపేటలో అన్నమచారి కాలేజ్లో బీటెక్ చదువుతుంది. ఎవరో ఒకరితో ప్రేమ సంబంధాలు ఉన్నాయి ఆ అనుమానంతో ఆయన ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాడు. రిపీటెడ్గా ఆమెను లాక్ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఫుడ్ ఇవ్వకుండా హరాస్ చేయడం, బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోవడం, ఆమె మదర్ లేకపోతే గ్రాండ్ మదర్కి ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, చాలా అమానుషంగా చాలా హరాస్మెంట్ చేసేవాడు. జస్ట్ బికాజ్ ఎవరో ఒకరితో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు అమ్మ అక్కడ పడుకొని ఉంటే చూశాడు, ఇతను మొబైల్ ఫోన్ లైట్ చూశాడు. ఇప్పుడే మీకు చూపించిన ఈ పెస్టల్తో ఒక బ్లంట్ ఆబ్జెక్ట్తో తల మీద కొట్టాడు. తర్వాత చున్నీ తీసుకుని స్ట్రాంగులేట్ చేశాడు. ఆ స్ట్రాంగులేట్ చేసిన తర్వాత ఇతను మళ్ళీ మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చాడు. ఇది ఫస్ట్ ఆఫెన్స్. సొంత కూతురుని చంపిన తర్వాత మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చి ఒంటిల్లి మిట్ట లిమిట్స్ వచ్చాడు. అక్కడ సొంత తల్లిని చంపేశాడు.
ఎందుకు తల్లిని ఎందుకు చంపేశాడంటే ఆ కూతురు చూడడానికి తల్లిలో ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు. ఇతనికి ఈ ఆమెకి ఫోన్ ఇవ్వకుండా ఈ ఆమెకి ఎవరితో మాట్లాడుతున్నంత వాచ్ పెట్టాలని ఆ తల్లికి చెప్పాడు. ఆ తల్లి సరిగా చేయలేదని కూతురు ఈ మనవరు ప్రేమంతో కొంచెం మొబైల్ ఇచ్చింది. ఆ యాంగర్తో మరి తల్లిని ఈ దారి మీద పడేసి అక్కడ కూడా చంపడం జరిగింది. అదే రోజు రాత్రి మరి ఈ 2 ఆఫెన్సెస్, 2 మర్డర్, సొంత కూతురు అని తల్లిని చంపిన తర్వాత రాత్రి ఆయన సొంత మరదళ్ళ ఇంటికి పోయి అక్కడ మధ్యరాత్రి మరి మరదళ్ళకు కూడా అటెంప్ట్ మర్డర్ చేశాడు. ఒక రోప్ తీసుకొని ఆమెని కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. ఇతను అనుకున్నాడు ఆయన్ని చంపేశాడు అప్పుడు. కానీ లక్కీలీ ఈ డిడ్ంట్ సక్సీడ్. అక్కడ సక్సెస్ ఏం రాలేదు. అక్కడ హల్లబల్ల అయితే గలాట అయితే ఆయన పారిపోయాడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ గ్రూసమ్ మర్డర్స్. ఎందుకంటే ఈ ప్రెడిటర్, ఈ క్రిమినల్ సొంత ఇంట్లోనే ఉంది. ఇద్దరు సొంత కూతురు అండ్ సొంత తల్లిని చంపడం జరిగింది. ఓవర్ రీజన్స్ కూడా సమ్ ఏదో ఒక అనుమానం ఉంది, ఎవరితో మాట్లాడుతుంది. సో ఈ విధంగా పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ రోజు రాత్రి వెంటనే మేము ఇతని కోసం మ్యాన్ హంట్ లాంచ్ చేసాం. డిఎస్పి గారు, డిఎస్పి కడప, డిఎస్పి మైదుకూర్, డిఎస్పి ఈ ఇద్దరు డిఎస్పి ప్లస్ ఇన్స్పెక్టర్ రిమ్స్, ఇన్స్పెక్టర్ ఒంటిమిట్ట, సబ్ ఇన్స్పెక్టర్ ఒంటిమిట్ట, వాళ్ళ ఆఫీసర్స్ అందరూ వెంటనే ఈ సర్చ్ స్టార్ట్ చేశారు. ఇతను కూడా మొబైల్ వాడకుండా వెంటనే ఏదైనా క్లూజ్ ఇవ్వకుండా పారిపోయాడు. అతనికి అరెస్ట్ చేసే విషయంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడే ఆర్టీజీఎస్ ఈ గవర్నమెంట్ లాంచ్ చేసింది. CCTV 360 చాలా ఉపయోగపడింది. మీ ప్రెస్ నోట్లో కూడా ఫొటోస్ చూపించాం. ఈ విధంగా ఈ శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి దగ్గర ఫొటోస్ వచ్చాయి. తర్వాత చిత్తూరు దగ్గర కూడా మనకి క్లూజ్ వచ్చాయి. ఈ 2 వీలర్స్లో ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ బండి ట్రేస్ చేయడం జరిగింది. ఈ CCTVs ట్రాక్ చేస్తూ మనమే అప్పుడే తమిళనాడు వరకు అతనికి ట్రాక్ చేయడం జరిగి అక్కడ నుంచి ఇతనికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే రిమాండ్కి పంపిస్తాం. ఈ ఫర్దర్ ఇతను ఏదైనా ఆఫెన్స్ లేకుండా చేయాలంటే, ఎందుకంటే ఇతనికి ఇంత కూతురికి అమ్మాయిని సొంత తల్లిని చంపేసిన తర్వాత మేబీ ఫర్దర్ ఆఫెన్స్ కూడా ఏదైనా అవకాశం ఇవ్వకుండా అందరికీ ప్రొటెక్షన్ ఇస్తూ ఇతను జైల్లోనే ఉండిపోవాలి. అప్పుడే ట్రయల్ నిలబడాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సైంటిఫిక్గా మర్డర్ వెపన్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత DNA ఎవిడెన్స్ కానీ, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ కలెక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ కూడా మేము కరెక్ట్ చేసి ఉన్నాం. సో ఈ అంతా ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తూ ఇతనికి లోపల ఉండి ట్రయల్ నడపాలంటే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ కేసులో అంతా డిటెక్షన్ సక్సెస్ఫుల్లీ డిటెక్షన్ చేశాడు. సో ఆల్ ఆఫీసర్స్, SDPOs, ఇద్దరు DSPs అండ్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ హెడ్ కానిస్టేబుల్స్ అందరికీ నేను కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తాను.